అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్కూల్ లంచ్ బ్యాగ్ ఈజీగా ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. బయట కొనియకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే కుట్టండి. ఈజీగా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా అయితే క్లాత్ అయితే కరెక్ట్గా కట్ చేసుకొని తీసుకోవాలి. మధ్యలో అయితే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ అయితే చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. కిందికి ఒక క్లాత్ పైనకు ఒక క్లాత్ అయితే పెట్టుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా మన బాక్స్కి ఎంత అవసరం ఉంటుందని చెప్పేసి అది చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో రైస్ బ్యాగ్ది కట్ చేసి పెట్టుకుంటే అయితే స్టిఫ్గా అయితే గట్టిగా ఉంటుంది. పైనకి కిందికి అయితే కుట్టుకొని రివర్స్ అయితే చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇట్లా పైకి అనుకొని అటు సైడ్ ఇటు సైడ్ పైనుంచి అయితే కుట్టు అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా కుట్టిన తర్వాత ఇదైతే రివర్స్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకు మధ్యలో రైస్ బ్యాగ్ ఉంటుంది, పైనకు ఒక క్లాత్ కిందికి ఒక క్లాత్, లోపల కూడా క్లాత్ వేసుకోవాలి. ఎందుకంటే బ్యాగ్ అనేది కనపడకుండా ఉంటుంది. చూడండి, ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత సమానంగా అయితే చూసుకోవాలి. చూసిన తర్వాత చూడండి, కనిపిస్తుంది కదా హ్యాండిల్, చేతిలో పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా కుట్టుకున్నాను మనకు స్టిఫ్గా ఉండడానికి. ఇప్పుడు రెండు కరెక్ట్గా సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు రివర్స్ చేసుకొని హ్యాండిల్ కుట్టుకున్నాం కదా, పైనకి ఇలా కనిపించకుండా పైనుంచి క్లాత్ అయితే కుట్టుకొని ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జిబ్ అయితే వేసుకొని కుట్టుకోవాలి. నేనైతే జిబ్ అయితే కుడుతున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టుగా మనం కుట్టిన ఒక సైడు పైనుంచి క్లాత్ పెట్టి ఇటు సైడ్కి అయితే జిబ్ అయితే పెట్టుకొని కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా హ్యాండిల్ మనం చేతిలో పట్టుకోవడానికి ఉన్న హ్యాండిల్ కూడా ఇటు సైడ్ అనుకోవాలి. ఇలా కుట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. జిబ్బు పెట్టుకొని చూడండి పడుతుంది కదా, పట్టిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా అనుకొని సైడ్లకు కూడా కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి కిందికి 2 ఇంచెస్ అయితే కిందికి అయితే కట్ చేసుకోవాలి. కరెక్ట్ సమానంగా చూసుకొని అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్కి అనేది కుట్టు అయితే వేసుకోవాలి. ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు కూడా వీడియోలో చూపించినట్టుగా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. రబ్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన తర్వాత మనకు పోగులు బయటకు రాకుండా అయితే క్లాత్ వేసుకొని కుట్టుకోవచ్చు. ఇది కుట్టుడు అయిపోయిన తర్వాత కిందికి మనం మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, అప్పుడు కరెక్ట్ ఉన్నదా లేదా అని చూసుకొని ఇప్పుడు కరెక్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. మొత్తం కట్ చేసిన తర్వాత కిందికి కూడా కుట్టుకోవాలి. ఇలా సమానంగా అయితే పెట్టి అయితే కుట్టాలి. అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో కూడా కుట్టుకోవాలి. ఇలా ఇంట్లోనే ఈజీగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. బయట కొనేటి ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగా అయితే చినిగిపోతాయి. ఇవైతే చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. 2 సైడు ఇలా కుట్టిన తర్వాత పోగులు బయటకు కనిపించకుండా అటు ఇటు అయితే కుట్టుకోవాలి. చూడండి, కుట్టిన తర్వాత ఎలా ఉంది, చాలా బాగా వచ్చింది కదా. ఇందులో అయితే బాటిల్, లంచ్ బాక్స్ అన్నీ కూడా పడతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. అందమైన స్కూల్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ.